ఇది స్టోర్ బియ్యం అండి. స్టోర్ బియ్యంతో అన్నం పొడి పొడిగా ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు దీన్ని 2 times వాటర్తో వాష్ చేయాలి. రైస్ వాష్ చేశాక వాటర్ ఫిల్ చేసాను. దీన్ని స్టవ్ మీద పెట్టండి. స్టోర్ బియ్యం కదా, తొందరగా అయిపోతుంది. అన్నము పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అన్నం పొంగు వచ్చింది. ప్లేట్ తీసి పక్కన పెడుతున్నాను. అన్నం ఉడుకుతుంది. ఇప్పుడు అన్నం గింటి తీసుకొని నేను ఒకసారి అంతా కలిదిప్పుకుంటున్నాను. పొంగు వచ్చిన వెంటనే ఇలా కలిదిప్పుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ మాత్రం అన్నం ఉడికితే చాలు. అన్నం ఈ మాత్రం ఉడికితే చాలండి. బియ్యం పొద్దున్నే అన్నం వంపేసుకోవాలి. అన్నం వంపేసిన తర్వాత కొంచెం నీళ్ళు గంజి ఉండగానే ఇలా స్టవ్ మీద పెట్టాలండి. ఒక 5 minutes. బియ్యం పొద్దున ఉంచేసాం కదా, చూడండి ఇంకా బియ్యం పొద్దునగానే ఉంది. కొంచెం గంజి ఉండగానే ఇక్కడ పెట్టుకుంటే ఒక 5 minutesకి అది మెత్తగా అవుతుంది. పొడి పొడిగా వస్తుంది అన్నము, ముద్దగా రాకుండా. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అన్నము మెత్తగా ఉడికిందండి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీకు ఇంకా బియ్యంగా ఉన్నట్టు అనిపిస్తే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకొని ఒక 5 minutes అలాగే లో ఫ్లేమ్లో పెడితే మీకు మెత్తగా అవుతుంది. ఇంతేనండి, బియ్యంతో పొడి పొడిగా వచ్చింది. హ్యావ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe. Thank you.